చెప్పిందంతా గుర్తుందిగా? మీటింగ్ అయిపోగానే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చదవాలి. ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఏం చేయాలో కూడా గుర్తు. అయ్యో, అన్ని మర్చిపోయానండి. మొదటి నుంచి ఏది గోకితే ఏం చేయాలో చెప్పండి. అలా గోకితే ఎస్, ముక్కు గోకితే నో, మెడ గోకితే నో కామెంట్స్. సారీ, మూడు గోకితే? నాకేమన్నా తామర వ్యాధి అనుకున్నావా? చెప్పింది చెయ్యి. ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. తిరుపతి, ఏమైనా పొరపాటు జరిగి నేను పిచ్చి పిచ్చిగా వాగితే? పాలిటిక్స్ లో అదే సుఖం, ఏమైనా వాగొచ్చు. ఇంకా చెప్పాలంటే నువ్వు వాగాలి, అప్పుడే మేరని నమ్ముతారు. మీ గురించే చెప్తున్నాను. మీ పనులన్నీ రేపు చూస్తారట, వెళ్ళండి. ఎక్కువగా వాగితే మినిస్టర్ అనుకుంటారు కాబోలు. మెంటల్ అనుకుంటారు. పదరా వెళ్దాం. అందరికీ నమస్కారం. డియర్ మెంబర్స్, మరికొద్ది క్షణాల్లో కార్పొరేట్ల మీటింగ్ ప్రారంభమవుతుంది. ఈ నెలలో అమలుపరిచిన పనుల మీద కానీ, వచ్చే నెల అమలుపరచబోయే పనుల మీద కానీ మేయర్ గారిని ఎవరైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఒకరి తర్వాత ఒకరు అడగవలసిందిగా కోరుతున్నాం. మేయర్ గారు, మిడ్ డే మీల్స్ లో రాళ్లు వస్తున్నాయని జాగ్రత్త పడాలని క్రిందటి మీటింగ్ లో రిజల్యూషన్ పాస్ చేశాం. కానీ పరిస్థితి ఇంకా అలాగే ఉంది. అంటే ఆ రాళ్లు అలా ఉండాల్సిందేనా? మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్. మేయర్ స్థానంలో కూర్చుని ఎస్ అని ఎలా అంటున్నారు? తల గోకితే ఎస్ అంటాను. అలా చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? అది నాట్ ఎషేమ్డ్? నో. నువ్వంటే? నో అంటే NO, నో. విక్టోరియా హోటల్ ఎదురుగా ఉన్న ప్లాట్ఫారం షాపుల వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయించింది మీ మనుషులేనని చూసిన వాళ్ళు అంటున్నారు. దీనికి మీరేమంటారు? రెండు చెప్పను. నో కమెంట్స్. QM మురికినీటి నిర్మూలన పథకం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మిస్టర్ మేయర్? అక్టోబర్ 29. ఆ తర్వాత 30 వస్తుంది. కూర్చోండి. అది కాదండి, నువ్వు కూర్చోవయ్యా. నౌ ది మేయర్ విల్ థ్యాంక్ ది కార్పొరేషన్ మెంబర్స్. దుర్గా, ఏమిటి పని? నన్ను ఆపకు నాన్న. నీకేమన్నా పిచ్చి పట్టిందా? జైల్లో పెడతారు. ఈ పిచ్చి మేయర్ నుంచి నగరాన్ని కాపాడడం కోసం నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు. ఆ పేపర్ తీసి మేయర్ గారికి ఇవ్వండి. తీసుకోండి సార్. థ్యాంక్స్ నాన్న. అదే అవును. నువ్వేనమ్మా వెయిట్ లాగింది? అవును లేవయ్యా. చాలా థ్యాంక్స్ అమ్మా, సమయానికి వచ్చి మా అందరి ప్రాణాలు కాపాడావు. మీ పేరు? దుర్గా. సాయంకాలం దుర్గా. ఆ వైరవతల బారే తప్పకుండా. సాయంకాలం దుర్గా. పొద్దున్న ఏం పేరు? ఇక్కడే ఉండు. వీణా, నువ్వు ఇక్కడే ఉండు. లోపలికి వస్తే కుంటి తేడుస్తుంది. డైమండ్స్తో వస్తాను. డైమండ్స్ ఇక్కడే ఉన్నాయి. బేబీ. మేయర్ గారు, జీకేకి పిల్లలంటే అంత ఇష్టం లేదు. ఓవర్ యాక్టింగ్ చేయకు, రఫ్గా మాట్లాడు. రఫ్గా. నేను ముద్దు బాబు. ఎవరు? జానికి వస్తుంది. పారిపోదాం. బ్యాగ్ అడుగు. రండి.
బ్యాగ్ 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 ఎక్కడ? ఎక్కడ చెప్పు. చెప్ప బ్యాగ్ ఎక్కడ చెప్పు. బ్యాగ్ ఏంటండి? పులితోల్ది. పులితోల్ బ్యాగ్. నాకెప్పుడు ఇచ్చారు? మొన్న 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 అసలు నేను మిమ్మల్ని చూడనే లేదే. డాడీ డాడీ మొన్న నువ్వు నాకు కథ చెప్పినప్పుడు పాప నువ్వు వెళ్ళి బొమ్మతో ఆడుకోమ్మా, వెళ్ళు. చూడండి అమ్మా, అది చాలా ఇంపార్టెంట్ బ్యాగ్. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కోపడకండి, ఒకవేళ బెడ్రూమ్లో పెట్టుంటారు. నేను వెళ్ళి చూస్తాను. ఆగు. అదొక్కటే నాది అని చెప్పుకునేది. దయచేసి ఆ గదిలోకి మాత్రం వెళ్ళకు. ఐఎమ్ సారీ. మేయర్ గారు మీరే వెళ్ళి వెతకండి. చోట బాగా వెతుకో, జాగ్రత్త. వెళ్ళు, వెళ్ళు. ఏమిటి సార్ వెతుకుతున్నారు? ఏం లేదు. వెతికాను, దొరకలేదు. డాడీ డాడీ నువ్వు మారిపోయావంటే శంకర్ వాళ్ళు నమ్మలేదు. శంకర ఇంట్లో శివాలయం ఉందా? చాలండి, ఎదురుగానే కొడుకుని పెట్టుకుని. శంకర్, శంకర్ మై సన్, యువర్ సన్. 10th పబ్లిక్ ఎగ్జామ్ కు బాగా ప్రిపేర్ అవుతున్నావా ఏంటి? మేయర్ గారు బయలుదేరదామా? ట్యూషన్కి వెళ్తున్నావా రోజు? బాగా చదవాలి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఏమిటి థ్యాంక్ యూ చెప్పాలి. డాడీ థ్యాంక్ యూ. గుడ్. ఏమండి, నేను ఎక్కువ ఆశలు పెట్టుకోను. నెలకు ఒక్కరోజైనా ఇలా పిల్లలతో గడిపి వెళ్ళండి ప్లీజ్. మేయర్ గారు వెళ్దామా? నేను వెళ్ళాలి. ఏమైంది? వేళ్ళు నలిగిపోయాయి. చూసు చాకూడదు, ఓతలో ఏదో ఒకటి కెలుకుతుంటావు. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇక నీ మెడకి ఏ ఢోకా లేదమ్మా. రోజు రైట్ షోల్డర్ మీదకి ఇలా, లెఫ్ట్ షోల్డర్ మీదకి ఇలా, ఉదయం సాయంత్రం ఎక్సర్సైజ్ చెయ్యి, నార్మల్ అయిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. డాక్టర్, హలో మేయర్ గారు. షేక్ హ్యాండ్ మాత్రం ఇవ్వద్దండి. ఈ చెప్పట్టుగా ఏమైంది? కారు డోర్లో పడి వేడి చితికిపోయాయి. అలాగా? ఏ సావిత్రి, మేయర్ గారు వచ్చారే. అలాగా రాయుడు, ఈ రోజు నీ చావు ఖాయం. నమస్కారం బాబు. కొడుకు బాగున్నాడు. నువ్వేమన్నా ఎలక్షన్ లో నిలబడుతున్నావా? మొగుడు బాగున్నాడా? మొగుడా? నాకింకా పెళ్ళే కాలేదు బాబు. అయితే అవుతుంది. మిస్టర్ పిఏ, సారీ. ఈ ఒక్క పేషెంట్ నే పలకరిస్తాను. అలాగే సార్. అమ్మా, ఆరోగ్యం ఎలా ఉందమ్మా? రోగం ముదిరిపోయిందన్నారు. రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. పెళ్ళైన 2వ ఏటే భర్తను కోల్పోయాను. ఉన్న ఒక్కగానొక్క కొడుకును చూసుకుంటూ ఇంతకాలం బతికాను.
ఇప్పుడు ఆ కొడుకు నన్ను ఒంటరిదాన్ని చేసి చనిపోయాడు. చనిపోయాడు. నా రూపంలో బతికే ఉన్నాడనుకోండి. అసలు ఏంటి మీ సమస్య? ఆపరేషన్ చేయాలి సార్. 10-12 వేల వరకు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఆవిడ దగ్గర లేదు. త్రిపాఠి సార్ 20,000 రూపాయల చెక్ రాసి ఇవిడికి ఇవ్వు. 20,000 నీ బాబు సొమ్ము అనుకున్నావా? నా సొమ్ము నాకు ఇస్తానన్నాక నా అకౌంట్లో రాసుకొని పిఏ. సరే సార్. మేయర్ గారు రోగులందరికీ డబ్బులు ఇస్తున్నారు, మీరు వెళ్ళి అడగండి. మేయర్ గారు డబ్బులు ఇస్తున్నారు, వెళ్ళి అడగండి. డబ్బా మేయర్ గారు డబ్బులు ఇస్తున్నారు, వెళ్ళి అడగండి. ఏయ్, ఏమిటిది? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటి వెళ్ళండి. తలో 10,000 ఇచ్చేద్దామా? తర్వాత చూద్దాం సార్. ముందు మీరు పదండి. ఏయ్, తప్పుకో. తప్పుకోండి. అది మీకు తప్పుకోండి. తప్పుకో. పెన్లో ఇంకా త్రిపాఠి పంచర్ పంచర్. ఏయ్, చూయకండి. ఇదిగో, మీరు వెళ్ళండి. దుర్గా మేయర్ గారు. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు పడ్డాను, ఈ రోజు మళ్ళీ పడ్డాను. కాకపోతే చిన్న తేడా, ఆ రోజు నా మీద మీరు పడ్డారు, ఈ రోజు మీ మీద నేను పడ్డాను. ఇక ముందు ముందు పడితే మీ మీదే పడాలి. మేయర్ గారు, లేవండి సార్. ఉండవయ్యా. డబ్బులు ఏమైనా తగ్గాయి? ఏం కాలేదు ఏం కాలేదు. మా హాస్పిటల్లో మీకు ఇలా జరిగినందుకు దుర్గా. ఐఎమ్ రియల్లీ సారీ సార్.